రామదుర్తి బుజ్జయ్య, మాది శ్రీనివాస్ బృందావనం పడుగుపాడు, కోవూరు మండలము, కోవూరు నియోజకవర్గము, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఒక జానపద సాహిత్య కళాకారుడిగా, రచయితనై, కవినై, కళాకారుడినై, ప్రచార కళాకారుడినై, వాగ్గేయకారుడినై మరియు క్రీడాకారుడినై నేను సాంఘిక సాహిత్య సేవ చేస్తున్నాను. ఈ దేశంలో కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మా నెల్లూరు జిల్లాలో కావచ్చు. అట్లనే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, మాజీ ఎంఎల్ఎం ఏజెంట్గా, మాజీ జపాన్ కంపెనీ ఉద్యోగిగా, మాజీ పోస్ట్ మ్యాన్గా, ప్రజెంట్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అట్లనే సంఘ సేవకుడుగా, సమసమాజ స్థాపకుడుగా కూడా నేను పనిచేస్తున్నాను. దానిలో భాగంగా నేను గత 13 సంవత్సరాల నుంచి రాష్ట్రపతి గారికి, అట్లనే గౌరవ రాష్ట్రపతి గారికి, గౌరవ గవర్నర్ గారికి, గవర్నర్ కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇవ్వమని, అట్లాగనే రాష్ట్రపతి కోటాలో నాకు రాజ్యసభ ఎంపీ ఇవ్వమని మేము అడుగుతున్నాము. దానికి సంబంధించినటువంటి 85% ఆధారాలు నేను 2 అంటే రాష్ట్రపతి కార్యాలయానికి, అలాగే గవర్నర్ గారి కార్యాలయానికి పంపించడం జరిగింది. నాకు ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదు ఆ 2 కార్యాలయాల నుంచి. మాకేమో ముద్ర వేసి పంపిస్తున్నారు, రాజముద్ర వేసి పంపిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మాకు రాజముద్ర వేసినాను. ఇదిగోండి గవర్నర్ గారు వేసినటువంటి రాజముద్ర, మనకి గవర్నర్ ఆఫీస్ వేసిన రాజముద్ర ఇది. ఈ రాజముద్ర వేసి పంపిస్తున్నారు కానీ నాకైతే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించి నేను ఈ సమాజానికి తెలియచెప్పుకోవాలి. నాకన్నా గొప్ప కళాకారులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి కళాకారుల కోటాలు, లేరు అనుకుంటే నాకు ఇవ్వండి. నేను అర్హుణ్ణి, అన్ని విధాలుగా అర్హుణ్ణి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నా మీద ఏసీబీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు, అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు, ఈ 5 సంస్థల నిఘా ఉంటుంది అనమాట. అంటే ఇతను ఏంది ఇలా ఎన్ని చేస్తున్నాడు, ఇతను ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగమే చేస్తున్నాడా, ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాప పాల్పడే సంపాదిస్తున్నటువంటి కూడా వెళ్తుంటుంది. నాకంటే ఫేస్బుక్ లైవ్లో నేను 5 ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్లో ఫార్వర్డ్గా ఉన్నాను, వాట్సాప్లో ఫార్వర్డ్గా ఉన్నాను. కాబట్టి నా ప్రతి అకౌంట్ మీద వీళ్ళందరూ కన్నుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి అవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి. మొట్టమొదటిగా మేము మా అన్నలాగా భావించేటువంటి దాత్రి శ్రీరన్ గారిని కూడా మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇంకొక అన్నలా భావించేటువంటి పద్మశాలి సంఘం నాయకుడు సోమ గోపాలన్న గారు, తర్వాత బీసీవై పార్టీ తరఫున ఇక్కడ కోవూరులో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యూట్ అభ్యర్థి. వీళ్ళిద్దరికీ మా యొక్క స్టడీ అంటే మేము ఏం చదివామనేది మేము ఒకసారి వీళ్ళకి తెలియపరుస్తున్నాము. ఇదండి, మేము 7th క్లాస్లో నేను మండలంలో 2nd ప్లేస్ వచ్చాను. 500 మార్కులకి 402 మార్కులు వచ్చాయి. ఇదొన్న 500 మార్కులకి 402 మార్కులు వచ్చాయి. అదే 10th క్లాస్లో మరిపాడులో నేను మండలంలో 2nd ప్లేస్ వచ్చాను. 600 మార్కులకి 448 మార్కులు వచ్చాయి. 448 మార్కులు 600 మార్కుల కన్నా. నాకు ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐలో నేను మా ట్రేడ్లో ఫస్ట్ వచ్చాను. ఇది ఐటీఐ మార్క్స్. తర్వాత డిగ్రీ సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నవి, ఇది నా విద్యా అర్హతలకు సంబంధించింది. తర్వాత నేను సంపాదన అనేది ఎలా ఉన్నది అంటే, మేము సంపాదించేటువంటి ప్రతి రూపాయి అంటే, ఇది నేను 28 సంవత్సరాలుగా ఉద్యోగిగా ఉన్న 28 సంవత్సరాలు నేను సంపాదించిన పే స్లిప్ అనేది పోస్ట్ మ్యాన్గా ఉన్నప్పుడు నా జీతం 1915 రూపాయలు 2000 సంవత్సరంలో. ఇప్పుడు నాకు అంటే లైన్మెన్గా వచ్చినప్పుడు ఫస్ట్ జీతం వచ్చేసి 2440 రూపాయలు అన్న, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు నా జీతం వచ్చేసి పర్లేదు, ఇప్పుడు 1,16,000 వస్తుంది కదా. అంటే ఇవంతా కూడా మేము మా కుటుంబానికి, మా కులానికి, ఈ సామాజిక వర్గాలు ఖర్చు పెట్టుకుంటే ఇల్లు కొన్నామన్నమాట. ఇల్లు కొంటే 23,000 రూపాయలు డ్యూ కట్టాలి. కారు కొనుక్కు దానికి 8,000 డ్యూ కట్టాలి. సోలార్ పెట్టుకుని దానికి 3,000 రూపాయలు డ్యూ కట్టాలన్నమాట. అవన్నీ పోను కొంచెం మా అంటే పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని మేము సమాజానికి ఇస్తున్నాం అన్నమాట. తర్వాత మేము ఏమేమి ఖర్చులు పెట్టామనేది కూడా జమా ఖర్చులు 1 నుంచి 7 తరగతి నుంచి రాస్తున్నాము. అవైతే లేదు. ఇప్పుడు మాత్రం 2,000 నుంచి ఉన్నాయన్నమాట. నేను ఎంత సంపాదిస్తున్నాను, సమాజం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాను. ఇది వచ్చేసి అది 2000 నుంచి 2010-12 దాకా ఉందన్న. ఇది వచ్చేసి 2013 నుంచి ఉందన్న. మాకు వచ్చిన ఖర్చు, మాకు వచ్చిన జమ అన్నమాట.
రూపాయి ఖర్చు పెట్టిన దాంట్లో రాయాల్సింది. 2016 నుంచి అన్న ఇది. ఇది వచ్చేసి 2025 ఈ నెల దాకా ఉన్నాను. ఎప్పటి నుంచి మొదలైంది 21 నుంచి ఈ రోజు దాకా కూడా మనం ఖర్చు పెట్టండి మొత్తం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఎలా స్వీకరిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశ నిర్మాణం అనేది కులం అనేటువంటి విషబీజాల మీద నిర్మాణం జరిగింది కాబట్టి ఒక వ్యక్తి పరిచయం కావాలి ఇతను ఏ కులం తెలియగా అతన్ని దూరం పెట్టేస్తుంది సమాజము. కాబట్టి అది చదువు, సంపాదన, జమా ఖర్చులు, తర్వాత కళాకారుడిగా 12 కళలు ప్రదర్శన. అది నేనే రాసుకొని, నేనే బాణి కట్టుకొని, నేనే గజ్జి కట్టి సమాజం ముందు ఆడుతూ వస్తున్నాను, సమాజ చైతన్యం చేస్తున్నాను. ఇది అన్నగారికి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా 1993 నా ఫోటో. అది చిన్నతనం నుంచి కూడా విద్యార్థి దిశ నుంచి కూడా నృత్యం చేయడము, కంజర కొట్టడము, మిమిక్రీ చేయడము, యాంకరింగ్ చేయడము. ఇద్దండి ఇప్పుడు ఈ 12 కాలంలో నేను చేస్తున్నటువంటి ఈ ప్రొఫైల్ ఇది నాది. చిత్రకళ, ఈ కర్రసాము, కరాటి, ఈలపాట్లు, జోలపాట్లు, విరిగా కాగితంతో 36 రకాల బొమ్మలు తయారు చేయగలను నేను. నాకు 2 నుంచి 3 వరల్డ్ రికార్డులు వస్తాయి ఇవన్నీ సబ్మిట్ చేస్తే. కాకపోతే మనం సబ్మిట్ చేయలేదు. అట్లనే ఏ యూనివర్సిటీకి ఇచ్చినా కానీ 1-2 డాక్టరేట్లు వస్తాయి. ఇవన్నీ ప్రొఫైల్ మనం భద్రపరుచున్నాం కాబట్టి ఈ కర్రసాము, కరాటి అనేటివి వస్తాయని భావిస్తున్నాను. ఓకే, వస్తాయని భావిస్తున్నాను. తర్వాత పిల్లల్ని దేశభక్తి వైపు నడపడం అన్నమాట. విద్యార్థి దశ నుంచే దేశం గొప్పతనాన్ని తెలియజేయడం, దేశం కొన్న శక్తి సామర్థ్యాన్ని తెలియజేయడం చెప్తున్నది. నేను చేసిన ప్రదర్శన నేను 18 మందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరసాము నేర్పించాను. అందులో 4 పిల్లలకి రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. రంగనాయలపేటలో కాదు జానపద సాహిత్యం నేర్పిస్తే ఆమె 10 మందికి ఈరోజు జీవనోపాధి కల్పిస్తున్నది. అవన్నీ కూడా ప్రొఫైల్స్ అన్నమాట. తర్వాత దానికి ప్రతిఫలంగా నాకు వచ్చినటువంటి అవార్డ్స్, రివార్డ్స్. ఇంటర్వ్యూలో నేను బ్యాంక్కి పంపించున్నాను. నాకు ఇచ్చిన చెక్కి ఒక 4000 ఏదో తక్కువ ఉన్నది, వేరే వాళ్ళు ఇస్తే వస్తుంది. వీళ్ళు నన్ను పెంచారు ఆర్య వయసులో. వీళ్ళు కూడా మా అమ్మ మా నాన్నలా చూసుకుంటాను నేను వీళ్ళని. నేను కేతా అంకుల్ మెమోరియల్ టెస్ట్ కానీ, రవీంద్ర భారతిలో ఆడినప్పుడు కానీ, టౌన్ హాల్లో ఆడినప్పుడు కానీ నాకు వచ్చినటువంటి అవార్డ్స్, రివార్డ్స్ అక్కడ ఉన్న 78 అవార్డ్స్ వచ్చాయి నాకు. అవన్నీ కూడా చూడండి, అవార్డ్స్, రివార్డ్స్. ఇవి తర్వాత నేను పుట్టిన నా కులం కోసం ఏం చేశాను అనేది ఈ రజక జూమ్ మీటింగ్ టీం అనేటువంటి, అదిగా చూడండి అక్కడ రజక జూమ్ మీటింగ్ టీం అనేటువంటి ఒక వ్యవస్థ నిర్మించి వాళ్ళలో మహనీయులు అనేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మా సామాజిక వర్గానికి చెందినటువంటి సంత్ గాడ్గే బాబా, చాకల ఐలమ్మ, తర్వాత ఈ దేశంలో సూర్యుడు చంద్రుడిలాగా వెలుగొంతున్నటువంటి అంబేద్కర్, కార్ల్ మార్క్స్ని మేము ఆదర్శంగా తీసుకుని వాళ్ళతో పాటుగా నాకు చీమ, తాబేలు, గుర్రం కూడా నాకు ఆదర్శం అని చెప్పేసి వాటి జీవితాలను కూడా నా జీవితంలో ఒక ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు సమాజంలో చైతన్యం తీసుకొస్తున్నాను. దానిలో భాగంగా నేను పుట్టిన నా సామాజిక వర్గం కోసం చేసిన సేవలు ఇవన్నమాట. ఒక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాను, 3 రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాను, 9 రాష్ట్రాలు 40 జిల్లాల్లో నా ప్రదర్శనలు ఇచ్చాను, 46 MLM కంపెనీలో నేను పనిచేశాను. 1500 పైబడి వేదికలు అంటే ఇప్పుడు 1600 వేదిక నడుస్తున్నది. నిన్న మా విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ భద్రతా వారోత్సవాలు మరియు ఇంధన పొదుపు వారోత్సవాల్లో 501 ర్యాలీ నడపడం జరిగింది నా జీవితకాలంలో, ఈ 36 ఏళ్ల జీవితకాలంలో. ఇది మా సామాజిక వర్గం కోసం నేను చేసినటువంటి సేవలు.
ఇవన్నీ కూడా మేము చేసిన సేవలు మా సామాజిక వర్గం కోసం. తర్వాత నేను 9th క్లాస్లో ఈ బుక్ కొనుక్కున్నాను, డిక్షనరీ బుక్. అంటే దీని వయసు వచ్చేసి డేట్ కూడా వేస్తున్నాను ఇక్కడ, 1993 ఏప్రిల్ 6వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీ. అంటే దాదాపుగా ఇది 32 ఏళ్ళ నుంచి ఉంది నా దగ్గర. తర్వాత నేను ఇవన్నీ 13,000 పైబడి పుస్తకాలు చదివి నేను దాదాపుగా 12 పుస్తకాలు రాశాను. నేను రాసినటువంటి పుస్తకం, తొలి పుస్తకం 3 గ్రామర్లు, తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీ గ్రామర్లు, సాంఘిక శాస్త్రము, సైన్సు, మ్యాథమెటిక్స్ యొక్క ఫండమెంటల్స్ కూడా నేను రాశాను. ఈ పుస్తకం తాకితే ఊడిపోయేటట్టుంది. దాదాపుగా దీన్ని కూడా నేను 33 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ నేను రాసినటువంటి బుక్స్. తర్వాత నేను ఒక 5 సినిమా కథలు రాశాను. ఈ 5 సినిమా కథల్లో ఫస్ట్ 236 పాటలు రాశాను, 45 కవితలు రాశాను, 5 సినిమా కథలు రాశాను, తర్వాత 4 హరికథలు రాశాను, 4 బుర్రకథలు రాశాను. తెలంగాణ సీమాంధ్ర యుద్ధశ్రేణి పద్యాలు, రామాంజనేయ యుద్ధాన్ని మార్చి తెలంగాణ సీమాంధ్ర యుద్ధశ్రేణి పద్యాలు 2 రాశాను. అంతర్జాతీయ స్థాయి ప్రమాణ పత్రం రాసి నేను సుప్రీంకోర్టు కూడా పంపించాను. అలాగే నేను రాసిన వాటిల్లో వెనక్కు చూడు, మా అమ్మ నడుస్తుంది, జీతము జీవితము, అలజడి ఆణిముత్యం. ఈ అలజడి ఆణిముత్యం అనేది ఆత్మహత్యల నివారణ కోసం రాశాను నేను. అలాగే నా జీవిత చరిత్ర రాస్తున్నాను అనమాట. ఇదిగోండి మేడం, ఇదేంటంటే నాకు 46 సంవత్సరాల వయసు అయితే 46 సంవత్సరాలు ఒక్కో సంవత్సరంలో ఏమేమి సాధించద్దు సార్, ఏమేమి సాధించాను, ఏ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది, ఏ సంవత్సరం 10th పూర్తయింది, ఏ సంవత్సరం ఇంటర్ పూర్తయింది, నా జీవిత చరిత్ర ఇదనమాట. తర్వాత నా ఆశయాలు, నేనేం సాధించాలి, నేను వెళ్ళిపోతాను, నాదేం శాశ్వతం కాదు ఈ భూమి మీద, నేను వెళ్ళిపోతే నా ముందు తరాలు నా బిడ్డలు ఏం సాధించాలనేటువంటిది మేము ఇక్కడ ఆశయాల రూపంలో రాసుకొని కూడా ఉన్నాము. తర్వాత ఏం సాధించాలనేది ఒక ప్రొఫైల్ లాగా తయారు చేసి ఒక రాజ్యాంగంలో రాసుకుంటున్నాం మేము. ఈ సమాజానికి సంబంధించి నా తర్వాత తరం వారు రాజ్యాంగం అనేది వచ్చి దేశానికి సంబంధించిన ఆ మాట వాడకూడదు. ఇంగ్లీష్ చేశాడు, ఎంఏ ఇంగ్లీష్ చేశాడు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఇక్కడ కొడవలూరులో టీచర్గా పనిచేస్తున్నారు. మా అక్క పిల్లలు 3 అయితే ఆడపిల్లలు అందరికి పెళ్లి చేశాను. ఒక చిన్నక్క కొడుక్కి కూడా పెళ్లి చేశాను. మా తమ్ముడికి పెళ్లి చేశాను. మా తమ్ముడికి ఒక ఇల్లు, మా అక్కోడికి ఒక ఇల్లు అట్లా కట్టించాను. వాళ్ళందరూ కట్టించుకున్న తర్వాత నేను మా ఇల్లు కట్టించుకున్నాను. తర్వాత నా కులం మీద ఈ సమాజం జరుగుతున్న దాడులు నేను చైతన్యపరుచిన, నా కులాన్ని అవగాహన, చైతన్యము, ఐక్యత, అభివృద్ధి అనేటువంటి ఒక 4 సూచనలు నా కులంకి అందించడం కోసము నేను ఇవన్నీ చేశానన్న. నా కుటుంబం కోసము మా అక్క పిల్లల్ని చదివించడము, తర్వాత ఇప్పుడు నా పిల్లల్ని చదివించుకుంటున్నాను, అదన్న విషయం. మీ కులం కోసం ఎంతవరకు పాటుపడ్డావు? నా కులం కోసం వచ్చేసి 2021 సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నేను మా కులంని ఐక్యత, అవగాహన, చైతన్యము, ఐక్యత, అభివృద్ధి అనేటువంటి 4 అంశాలను తీసుకొని ప్రజాపాలనలో రజకులకు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో జిల్లా స్థాయి సమావేశం పెట్టాను. అట్టనే శ్రీశైలంలో, అంటే నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఒక రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టాను. అట్లనే పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టాను. ఈ నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో టౌన్ హాల్లో ఒక రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టాను అన్న. అలాగే నువ్వు ఇప్పటి వరకు పనిచేసినటువంటి సంస్థలో ఉద్యోగుల కోసం, అలాగే నీ తోటి నువ్వు చదువుకుంటున్నప్పుడు విద్యార్థి దిశలో నీ తోటి విద్యార్థుల కోసం ఏమన్నా సేవలు అందించాలి? చేశాను సార్. నేను ఒక జాతీయ స్థాయి విద్యార్థి సంఘంలో పనిచేసి సభ్యుడి నుంచి జాయింట్ సెక్రటరీగా వెళ్ళాను. అప్పుడు మా పిల్లలకు రావాల్సిన, హాస్టల్ పిల్లలకు రావాల్సినటువంటి సోపుల డబ్బులు అయితేనేమి, మెస్ ఛార్జీలు అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి, స్టైఫండ్లు అయితేనేమి, వాటన్నిటి కోసం కూడా తిరిగి పనిచేయడం జరిగింది. ఉద్యమం రూపంలో చేశాము. అట్లనే నేను ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీలకి యాంటీ ర్యాకింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. అప్పుడు మేము చదువుకునేటప్పుడు ర్యాకింగ్ ఎక్కువ ఉండేది అనమాట. ఆడపిల్లల్ని ఇబ్బందులు పెట్టడము, జూనియర్ పిల్లల్ని, మగపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అవి మేము చాలా యూనివర్సిటీలు, అది వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, అన్నమయ్య యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నిజాం సాగర్ యూనివర్సిటీ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, తర్వాత నాగార్జున యూనివర్సిటీలో, వీటన్నిటిలో కూడా మేము అవాయిడ్ చేయడం జరిగింది సార్ విద్యార్థి సంఘ నాయకుడిగా. నేను సమాజం కోసం మీరు ఏం చేశారు? సమాజం కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సమాజం కోసం నేను చేసింది ఏంటంటే, నేను చేసినటువంటి MLM కంపెనీల్లో ప్రతి ఒక్కరికి హెల్త్, ఆరోగ్యం కోసం పనిచేశాను. తర్వాత వెల్త్, వాళ్ళ ఆదాయాల కోసం పనిచేశాను.
తర్వాత నేను జపాన్ కంపెనీ ఉద్యోగిగా ఉన్నప్పుడు రైతులకు నాణ్యమైన మోటార్లు తయారు చేసి అందించడం జరిగింది. అలాగే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో గౌరవరం బ్యూరోలో పనిచేసినప్పుడు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరి చేత ఆర్డీలు, ఎస్బీలు ఓపెన్ చేయించి వాళ్ళతో పొదుపు చేయించాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా నేను ప్రతి ఒక్కరికి ప్రమాదాలు జరగకుండా, దొంగ కరెంట్లు వాడకుండా, తర్వాత కరెంటు బిల్లు సక్రమంగా కట్టాలని చెప్పేసి మా సంస్థ నిర్వహించే ప్రతి ప్రోగ్రాంలో నేను ముందు నడిపించుకుంటున్నాను సార్. భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? భవిష్యత్తులో నేను వచ్చేసి నేను ప్రొఫైల్ చేశాను. ఇప్పుడు నేను చెప్పాను సార్, 235 పాటలు రాశానంటే దైవభక్తి గీతాలు మొదటి భాగంగా తీసుకున్నాను. తర్వాత నా వ్యక్తిగత దేశభక్తి గీతాలు రెండో భాగంగా తీసుకున్నాను. మూడో భాగంగా వచ్చేసి హలో వేసాడమ్మా, అమౌంట్ వేసాడు అబ్బాయి, చూడు వేసాడు, వేసాడమ్మా, తీసుకోండి. వ్యక్తిగత జీవితంగా మూడో భాగంగా తీసుకున్నాను. తర్వాత సమైక్యాంధ్ర కోసం 50 పాటలు రాసి 3 జిల్లాలు నెల్లూరు, కడప, ఒంగోలు జిల్లాల్లో 100 వేదికల మీద ఆడాను. అవన్నిటి అది కూడా సార్, అది నిదర్శనం వాటన్నిటికీ. దానికోసం 50 పాటలు రాశాను. తర్వాత ఈ సంఘ సేవ, దేశంలో జరిగేటువంటి హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అఘాయిత్యాల మీద, తర్వాత బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పరిపాలన కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను కూడా మేము ఈ ప్రజల్లో చైతన్యపరుస్తున్నాము. అట్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బడి పిలుస్తోంది, పొలం బాట, ఈ కార్యక్రమాలన్నింటి కూడా మేము స్వచ్ఛ భారత్, ఇవన్నీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ నెల్లూరు అనేటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది సార్. ఇన్ని సాధించారు, ఇన్ని ఆశయాలు మీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ ఆశయంతో ముందుకొచ్చారు? ఈరోజు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే సార్, నాకు నా పనులు 2000 సంవత్సరంలో జి అనంతరామ్ గారు ఉన్నారు. నేను అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, సారాయి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ సార్ ఇవి. తర్వాత నేను ఈ కళాశాల పోటీలు అయితేనేమి, ఈ సాహిత్య పోటీలు అయితేనేమి, నేను పోటీ పడి సంపాదించుకున్నటువంటి అవార్డ్స్, రివార్డ్స్ సార్ ఈ సాహిత్య సేవలో. పేపర్ వాళ్ళు రాసిన పేపర్ కటింగ్స్ ఇవి. ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సర్వీసులు సార్ ఇవి. ఇవన్నీ అవార్డు నాకు వచ్చిన సర్టిఫికేట్, ఇవి అవార్డ్స్, రివార్డ్స్ అయితే ఇవన్నీ కూడా సర్టిఫికేట్ పరంగా వచ్చినటువంటి ఇవి. ఇదంతా సరే సార్. గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 7 సంగీతము, సాహిత్యము, సాంస్కృతికము, సృజనాత్మక, క్రీడాత్మక అనే అంశాల్లో 7 పోస్టులు ఉన్నాయి. వాటిలో గవర్నర్ కోటాలో నాకు ఒక పోస్ట్ ఇవ్వమని నేను గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అలాగే ఇంతకుముందు 25 పోస్టులు ఉన్నాయి సార్. ఏది రాజ్యసభలో 25 పోస్టులు ఉన్నాయి, రాజ్యసభ ఎంపీలు. అయితే ఇప్పుడు అది తీసేసి 12 చేస్తున్నారు. నేను ఈ దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ జిల్లా వ్యాప్తంగా నేను తిరిగాను కాబట్టి రాజ్యసభలో కూడా నాకు ఒక ఎంపీ సీటు, రాష్ట్రపతి గారి కోటాలో రాజ్యసభలో ఎంపీ సీటు కానీ, అంటే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇవ్వమని నేను విజ్ఞప్తి చేస్తుంది సార్. మీకు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చాక ప్రజలకు ఏం సేవలు అందిస్తారు సార్? మీరు అందించాలనుకుంటున్నారు? ప్రజలకు నేను అందించాలని మొట్టమొదటి విద్య, వైద్యము, న్యాయము, ఈ మూడింటిని ఉచితంగా అందించాలి మేడం. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడికి చట్టాలను పిలిపించి, కోర్టులు పిలిపించి అక్కడే న్యాయం చేయించాలి. ఎక్కడ వైద్య ఇబ్బందికరంగా అనారోగ్య పరిస్థితులు ఉందో అక్కడ మంచి హాస్పిటల్కి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళే తీసుకొని నయం చేసి తీసుకొచ్చి ఇంటికి చేర్చేలాగా. తర్వాత ప్రతి బిడ్డ నిర్బంధ విద్యను అందించాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను ఉన్నాను మేడం. విద్య, వైద్యము, న్యాయం కోసం ఖచ్చితంగా పనిచేయాలి. తర్వాత ఎలాంటి పథకాలు మేము ఇవ్వలేదు మేడం. ఎందుకంటే పథకాలు ఇచ్చి సోమరులు చేయకూడదు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. పని చేసి ఆ పని ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలి. అంతేగాని పథకాలు ఇచ్చేసి ఇళ్లలో పనుకొని నిద్రపోతే దానివల్ల ఉపయోగం లేదు. మేము ప్రజాపాలనలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషికి పని కల్పిస్తాం మేడం. బంజరు భూములు అన్నింటినీ కూడా సాగు భూములు తయారు చేస్తాం. అది మేడం.